ఇలా స్పెషల్ బొమ్మడిలు టమాటా వండుతాను. మా అమ్మ నాకు నేర్పింది, నేను నేర్చుకున్నా. నా బిడ్డకు కూడా నేర్పుతాను. నా బిడ్డ నేర్పమంటే నేర్పుతాను. అమ్మ బొమ్మడిలు వస్తాను. ఎందుకు? కూర వండడానికి. బొమ్మడిలు ఫ్రై పులుసా? బొమ్మడి టమాటా వండచ్చు, పులుసు పెట్టచ్చు. తోకలికలు పోతాను, తలకాయలు. అవి ఎడ తెచ్చుకున్నావు? శ్రీశైలం. మొన్న శ్రీశైలం పోయినప్పుడు ఎంత పడ్డాయి? అరకిలో 240. మన ఊర్లో దొరకాయా? దొరుకుతాయి, ఆడ మంచుకుంటాయని తెచ్చుకుంటాం. ఎంత పడ్డాయి? అరకిలో తెచ్చిన 240. మన ఇంటికాడ ఊర్లో? ఊర్లో పావు కిలో 250 ఉన్నాయి. అబ్బో, తక్కువనే వచ్చినాయి. సరిపోతాయి కూరకు? చాలు. ఇది తలనా? ఇది తలకాయ పోయాలి, ఇట్లా తలకాయ కోసేయాలి. పక్క పొంటి తోకలు తోక పోయాలి. సన్నయ్య మంచిగా ఉంటుంది. గిట్లు ఉండాలి దొడ్డుగా. ఇవి సేదత్తాయి, ఇవి మంచిగా ఉంటాయి. దొడ్డు ఏం చేదత్తాయి? సన్నవి సేదత్తాయి. ఇప్పుడు సన్న ఉన్నాయి, దొడ్డు ఉన్నాయి. సన్నగానే ఉన్నాయి. ఇంకా దొడ్డు గిట్లా ఇంకా కొంచెం దొడ్డు ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చేదు కూర వండుతావా? చేదు కూర వండుతావా? అనుసే వెళ్తుంది. వరకు ఒకసారి గట్టిన ఆడితే సేద వచ్చింది. అండును బట్టి ఉంటుంది. ఏంపాలి బాగా. ఏంపాలి? ఏంపుతావా? పచ్చి ఏంపి కూర అంటారు. గడ్డ పచ్చిమిర్చి, బొమ్మిడీలు రెడీ. సర్ఫేస్ కడిగే ఎల్లగా అవుతాయి. సర్ఫేస్ ఎన్నిసార్లు కడుతావు? మటన్ కడిగినట్టు కడుగుతాను దాన్ని. అంత నల్లగా ఉన్నది. సర్ఫేస్ కడుగుతాను మరి ఎన్నిసార్లు? అంత ఎట్టుంటుంది. వంట రెడీ చేస్తుంది. యుద్ధానికి రెడీ వంట. బొమ్మిడీలు వేయించాలంట. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టింది. ఆ గిన్నెలో బొమ్మిడీలు వేసుకుంది. చిమ్మి కావాలి, చిమ్మి వేసుకుంది. ముళ్ళు ఉన్నా ఏమన్నా ఉన్నా ఉసుకున్నా రావుతుంది. ముళ్ళున్నా ఉసుకున్నా రాలుతుంది. ఇట్లా వేయించుకోవాలి, స్మెల్ కూడా రాదు. కడాయి పెట్టుకొని, వేరే కడాయి పెట్టుకొని వేసుకోవాలి. నూనె వేడాయి, జీలకర్ర వేసుకుని. జీలకర్ర వేస్తారా అనే? ఆవాలు కూడా ఎవరు ఇష్టం వాళ్ళు. నేనైతే కట్టినా. ఎవరు ఇష్టం వాళ్ళు. నేనైతే కట్టినా అంత. జీలకర్ర ఆవాలు వేసా మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. అమ్మమ్మ మస్తు అండేది కదా. మా అమ్మ నాకు గిట్నే నేర్పింది, నేను గిట్నే అంటాను. అంతే గిట్నే చెప్పింది నాకు. మీ అమ్మ వంటలు చేస్తాను. మీ అమ్మ లెక్క అంటుతానవా? మూత పెట్టింది. చిన్న పెద్ద మామూలు ఉల్లిగడ్డ నూనె వరకే. నీళ్ళు ఎందుకు? బొమ్మిడీలు కడగడానికి వేయించినావు కదా. ఇంకేం ఉసికే అని ఉంటే రాలిపోతాయి. వేయించుతాయి. ఉసుకెళ్తాయి చూడు, నీ సువాసన అవుతుంది. మరి గంజెందుకు మాడగొట్టినావు? ఇదంతా పోతుంది. ముళ్ళు ఇవి ఉన్నాయి, పోతాయి. బాగానే ఉసుకే.
ఇదంతా ఉష్కే. వాళ్ళు ఎత్తవా? ఉల్లిగడ్డ గోలద్దా? గోలినాయిగా, గోలుతాయి వీటితో. ఇవి కూడా గోలాలి, లేకుంటే నీ శ్వాసన వస్తుంది. అల్లం అవి వేద్దాం. కొంచెం గోలినాయి ఉల్లిగడ్డ. కొంచెం ఉల్లిగడ్డ గోలినాక బొండీలు వేస్తుంది. ఎందుకంటే ఇవి కూడా గోలాలంట, లేకుంటే నీసు వాసన చేదు ఉంటుందని ఇట్లా వేయించుకోవాలి. ఇక సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగుతుందని. టమాటాలు పోసి ఎన్ని? 3 పెద్ద టమాటాలు. టమాటా మంది బాగున్నోళ్ళు బాగా టమాటాలు వేసుకుంటారు, పులుసు పెట్టుకుంటారు. కొద్దిగా మంది ఉన్నోళ్ళు వేసుకుంటారు. అటు ఉల్లిగడ్డతో అంటుకుంటారు, టమాటాతో అంటుకుంటారు, పెద్ద పులుసు పోస్తారు. మనం ఎట్లా అనుకుంటే అట్లనే అనుకోవచ్చు. మందిలో 3 ఉన్నాం కాబట్టి 3వ దాన్ని కొద్దిగా అడుగుతాను. అంటే కొంచెం వేగింది. కొంచెం వేగినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతేనా? కారం, మేడం చెప్తాను. అల్లం వెల్లిపాయ, మసాలాలు, చింతపులుసు, పసుపు వేసుకోవాలి. అల్లం వేసుకొని పసుపు వేసుకోవాలి. ఎవరు తినరు? శ్యామ్ తినడు, ప్రశాంత్ తినడు. పచ్చిదన్నాలు ఈ వాసనకు రొయ్యలు అంటుతానే. ఒక్కసారి అండిన రొయ్యలు, ఇల్లంతా వాసన. ఏం కూర కానీ పచ్చిదాన్ని పొడి వేసింది. మేడం కారం పట్టుకొని రెడీ ఉన్నది. ఇప్పుడేనా? అలా వెళ్ళిపోయి పసుపు ధనియాల కూర వేసినాక, పచ్చి ధనియాలు వేసినాక 5 నిమిషాలు టమాటాలు ఆఫ్ చేయన్న. టమాటాలు వేయాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ బొండిలో స్మెల్ అయితే అబ్బో, కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది కూడా. టమాటాలు వేసుకోవాలి, మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిగా ఉడికినాక కారం వేయాలి. కారం వేసిన టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి. బొమ్మిడిలేవే ఇప్పుడు కారం. మా కారంలో ఉప్పు ఉన్నది బాగానే, అందుకే కొంచెం తక్కువ వేసినాం ఉప్పు. ఇట్లా పడతాయి. బోరదోంపోయింది మా లక్ష్మి, ఇంకా సదరాలే. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా నూనె పైకి వస్తుంది కదా, అంటే కారం గోలింది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. మేడం వాటర్ వేస్తుంది. ఒక చిన్న చాయ్ గ్లాస్ వాటర్. ఇప్పుడు ఇందులో కొంచెం అదే చేదు ఉంటుందేమో. బుత్త అంతనా? కొద్దిగా గరం మసాలా. చూడ్డానికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇవన్నీ బొమ్మిడిలే వాటికైనా ఉడుకుతుంది. ఉడికింది, ఒక 5 నిమిషాలు నుంచి దగ్గరికి అయినా. అప్పుడే ఉడికిందా? దగ్గరికి అయినాక బంద్ చేయాలి. గోలుతుంది. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి.
ఇవన్నీ బొమ్మడిలే, ఇవన్నీ బొమ్మడిలే. బాగాసేపు ఉడికితే మెత్తబడుతుంది, సునిగిపోతాయి. బాగాసేపు ఉడుకుతాయి. ఇప్పుడు ఎంతసేపు ఉంచుతావు? కొంచెం దగ్గరికి వెనక పని చేయాలి. కొంతమంది పులుసు పెట్టుకుంటారు, టమాటాలు బాగా వేసి టమాటా కూర లెక్క వండుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళు వండుకుంటారు. దగ్గరికి వెనక పని చేసి. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఫ్రైయా పులుసా? నేను దగ్గరికి వండుతానా. మా ఇంట్లో ఎక్కువ వాళ్ళు తినరు, ముగ్గురే తింటారని దగ్గరికి వండుతాను. అది పులుసా ఫ్రైయా? ఫ్రై లెక్కనే టమాటా ఫ్రై. ఇంకా టేస్ట్ చేస్తుంది ఇప్పుడు మా అమ్మ వండిన బొమ్మిడిల టమాటా కూర. కాలు 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 సూపర్ ఉన్నది. బొమ్మిడి టమాటాలు ఫ్రై. ఎవరండిర్రు? కూడలండి, సూపర్ ఉన్నది. టమాటా మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా అనుకో తినండి. ఎట్లుందో మాకు కామెంట్లో చెప్పండి. నచ్చుతున్నది చెప్పండి. ఇంకా మీకు నచ్చినట్టయితే చెప్పండి, మేము మెసేజ్ చేయండి. చెప్పు దగ్గరికి అయింది బాగా చెప్తాను. బాగా ఉడికితే అవి సునిగిపోతాయి. చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వేరే కూరలు కావాలంటే మెసేజ్ చేయరు. కూర ఎట్టులో నచ్చితే లైక్ చేయండి. చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడి బొమ్మిడిల టమాటా కూర. మీకు ఈ కూర నచ్చుతుందని అనుకుంటున్నాను. ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వేరే ఏమైనా డిషెస్ కావాలి అంటే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా మమ్మీతో వండిస్తాను. నేను ఈరోజు వీడియోలో ఎందుకు కనిపించట్లేదు అంటే నాకు చాలా ఫీవర్ వచ్చింది. చూడ్డానికైతే బాలేను, అందుకనే వీడియోలో కనిపించలేదు. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కచ్చుకున్నదిగా వేడి వేడి అన్నం, వేడి వేడి బొమ్మిడిల కూర. ఎట్లున్నది అంటే ఉట్టిట్లా అంటే ఉప్పు కారం అన్నీ సరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎట్లుందో కమెంట్ పెట్టండి. మా అమ్మ ఇంకొక వీడియో పెడతా చెప్పు. ఇట్లా ఇట్లా ఉండాలి. బాగా మెత్తగా ఉంటే నీసి వస్తుంది. ఇట్లా మంచిగా ఉంటుంది. ఒక్కొక్క ముక్క తినాలి. బుక్క ముక్క చికెన్ ముక్కనా మటన్ ముక్కనా? చికెన్ ముక్క లెక్కనే తినాలి, మటన్ ముక్క లెక్క తినాలి. అబ్బో అనుకుంటాం. చికెన్ మటన్కి అయితే వేలు పెడతలేమ్మా. బొమ్మిడిలు ఒక్కొక్క ముక్క అంటే తింటే మంచిది. 4 తెచ్చుకొని ఒక్కటి అట్లా వాసన చూసుడు ఎందుకు. బిర్యానీ బయటికి పోతే బిర్యానీ ఎన్ని ముక్కలు వస్తాయి? ఆ బిర్యానీ ఒక ముక్క తినే బదులు ఇది వండుకొని తింటే 4 కడుపు నిండా తినచ్చు. నాకు పెడతామని నాకు పెడతాదంట. మంచిగా ఉన్నది. సేమ్ మా అమ్మమ్మ ఇట్లానే చేసేది. అమ్మమ్మ మస్తు వంటలు చేసేది అని మంచిగా చేసేదా. కట్టెల పొయ్యి మీద ఉండేది మా అమ్మమ్మ వంటలు. సూపర్ టేస్ట్ ఉండేది. పొగ రాకపోయేది ఏం రాకపోయేది. మేడం వస్తుంది. మేడం సార్ అది ఫస్ట్ ఏం పాలు ఉసుకే పోతుంది. ఇది అంత ముళ్ళు అన్నీ పోతాయి. తర్వాత ఉప్పేసి కడగాలి. ఉప్పేసి కడగన్నా? ఉప్పేసి కడిగితే అంతా నీసు అంతా పోతుంది. మళ్ళీ ఉల్లిగడ్డలు కోరేటప్పుడు ఇవి వేసి గోలియాలి. అవి గోలితే కొంచెం గట్టి పడుతుంది. గట్టి పడి నీసు తీసేస్తుంది. తర్వాత టమాటాలు, చింతపులుస ఎవరి ఇష్టం. నేను 2 తీర్లు ఆడుతా, 3 తీర్లు. బొమ్మిడిల పులుసు వండుదాం ఒకరోజు. బొమ్మిడిల పులుసు పెడతా నేను, కానీ పులుసు ఎక్కువ తినద్దని ఇట్లా అండిన. టమాటాలు వేసుకుని ఈమె పులుపు తినద్దు, అందుకే అట్లా 2 అట్లా ఉల్లిగడ్డకు బాగుంటుందని 2 అట్లా వేసుకొని తింటాను. అంతే. ఇంకేమైనా కూరలు కావాలంటే కామెంట్ చేయండి, వండుతాం. పెద్ద మేడం
ఉల్లిగడ్డ కోసుకున్నది రో. ఉల్లిగడ్డ కోసుకొని ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఎందుకు కోసుకున్నావు? కూర ఎట్లుంది? సరే బాయ్ చెప్పండి ఇక. బాయ్ చెప్పు. వీళ్ళకి నచ్చింది అందుకే చూస్తలేరు వీడియోని. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ టాటా. ఎందుకు నవ్వుతారు? నచ్చితే అందుకోండి.